తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్లో ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు ఆందోళన రేకెత్తిస్తుంటే, ఇప్పుడు తాజాగా హైదరాబాద్కు సమీపంలో ఉన్న దామగుండం ఫారెస్ట్లో నావీ రాడార్ స్టేషన్ ఏర్పాటు అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దామగుండం అటవీ ప్రాంతంలో నావీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అడవికి ముప్పు వాటిల్లుతుందని, మూసీ అంతరార్థం అవుతుందంటూ కొంతమంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, పలు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఆందోళనలు, వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 15న నావీ రాడార్ స్టేషన్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా చేసేశారు. అయితే దామగుండంలో ఏర్పాటు చేస్తున్న ఈ నావీ రాడార్ స్టేషన్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, నిజంగానే అడవికి ముప్పుందా, మూసీ ముచ్చటేంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి నావీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు సముద్ర తీర ప్రాంతం అనువైన ప్రాంతంగా భావిస్తారు. కానీ ఆ ఛాన్సే లేని తెలంగాణలో రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ నిర్మించాలని నావీ ప్రతిపాదించింది. ఈ స్టేషన్ ఏర్పాటుకు బీఆర్ఎస్ హయాంలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం ఫారెస్ట్ ఏరియాలోని 2,901 ఎకరాలను నావీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దేశంలో రెండో VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను నావీ ఏర్పాటు చేసింది. ఈ VLF స్టేషన్ ద్వారా ఓడలు, జలాంతర్గాములతో కమ్యూనికేట్ చేస్తారు. అలాగే రక్షణ రంగంతో పాటు రేడియో కమ్యూనికేషన్ అవసరాల కోసం ఈ సాంకేతికతను వినియోగిస్తారు. అయితే దామగుండం ఫారెస్ట్ పూర్తి విస్తీర్ణం 3,261 ఎకరాలు కాగా, ఆ అడవిని ఆనుకుని దాదాపు 20 పల్లెలు, తాండాలు ఉన్నాయి. పశువుల మేతకు, ఇతర అవసరాలకు ఆయా గ్రామాల ప్రజలంతా ఈ అడవి ప్రాంతం మీదే ఆధారపడతారు. అడవి మధ్యలో చిన్న చిన్న నీటి వనరులు, వాగులు, వంకలు కూడా ఉన్నాయి. ఆహ్లాదకరంగా ఉండే అటవీ ప్రాంతంలో జీవన వైవిధ్యం కళ్లకు కట్టినట్టుంటుంది. ఇలాంటి ప్రాంతంలో VLF రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తుండడం ఇప్పుడు అందరి మనసుల్లో అలజడి సృష్టిస్తోంది. నేవీ రాడార్ కోసం కేటాయించిన 2,901 ఎకరాల్లో స్టేషన్తో పాటు ఇందులో పనిచేసే సుమారు 600 మంది సిబ్బంది స్థానికంగా నివసించేందుకు టౌన్షిప్ కూడా నిర్మించనున్నారు. వీళ్ల కోసం ఆసుపత్రులు, బ్యాంకులు, మార్కెట్ ఇలా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. మొత్తంగా 2,500 మంది ఈ ప్రాంతంలో నివాసం ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, ఆ ప్రాంతం చుట్టూ 27 కిలోమీటర్ల మేడ ప్రహారీ గోడ కూడా నిర్మించనున్నారు. రాడార్ స్టేషన్ ఏర్పాటుతో 2,900 ఎకరాల్లో సుమారు 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా 2,008 రకాలకు చెందిన జీవరాశులు ప్రమాదంలో పడనున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ద్వారా వచ్చే రేడియేషన్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని చెప్తున్నారు. మరోవైపు మూసీ నది ప్రక్షాళన చేస్తామంటోన్న ప్రభుత్వం దాని జన్మస్థానమైన అనంతగిరి కొండల్లో ఈ ఫారెస్ట్ను లేకుండా చేస్తుండటంతో మూసీ అంతరార్థం అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల నిర్ణయంతో హైదరాబాద్కు వరద ముంపు కూడా ఉండబోతోందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈ రాడార్ స్టేషన్కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు దశాబ్ద కాలంగా అడవి సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పోరాటం కూడా చేస్తున్నారు. అయితే ఈ నావీ రాడార్ స్టేషన్ ఏర్పాటుపై అనుమానాలు, ఆందోళనపై ఫారెస్ట్ అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాడార్ ప్రాజెక్ట్కి కేటాయించిన మొత్తం అటవీ భూముల్లో కేవలం 48% మాత్రమే స్టేషన్ నిర్మాణానికి ఉపయోగించనున్నట్లు చెప్తున్నారు. మిగిలిన 52% అటవీ సంపదకు ఎలాంటి నష్టం జరగబోదని వివరిస్తున్నారు. ఇక 12 లక్షల చెట్లను తొలగిస్తారన్న వాదనల్లోనూ ఏమాత్రం వాస్తవం లేదని, కేవలం 1.93 లక్షల చెట్లను మాత్రమే తొలగించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సంఖ్యను కూడా ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ తొలగిస్తున్న చెట్లకు బదులుగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 2,398 హెక్టార్ల స్థలంలో 17.55 లక్షల మొక్కలను నాటి అటవీ సమతుల్యతను కాపాడనున్నట్లు వివరిస్తున్నారు అధికారులు. మరోవైపు ఈ ప్రాంతంలో 500 ఏళ్లుగా కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి
నష్టం వాటిల్లుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు పూర్తిగా కొట్టిపడేశారు. 32.10 ఎకరాల్లో ఉన్న ఆలయంతో పాటు కొలనుకు ఎలాంటి ముప్పు లేదని, అవి ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయని అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. ఎప్పటిలాగే భక్తులు ఆలయాన్ని దర్శించుకునే వీలు ఉంటుందని, అందులో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అటవీ శాఖ అధికారులు వివరిస్తున్నారు. విఎల్ఎఫ్ రాడర్ స్టేషన్ను విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఈస్టర్న్ నావల్ కమాండ్ నిర్మించబోతోంది. 2,500 కోట్లతో 2027 నాటికి ఈ స్టేషన్ని అందుబాటులోకి తీసుకురావాలని రక్షణ శాఖ భావిస్తోంది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే దేశంలోని రక్షణ శాఖ కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ స్టేషన్ వల్ల పర్యావరణానికి, అటవీ సంపదకు ఎలాంటి హాని జరగదని మరీ చెబుతున్నారు. ఈ క్రమంలో పలు ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం ఎలా డీల్ చేయనున్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నావీ రాడర్ స్టేషన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం లేదని అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పించడం వల్ల ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలు తొలగించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.